న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము చదువు. 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన ఏవాషునకు కలిగిన ఓఫ్రాలో మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. ఏవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనున్నట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము పరాక్రమం ఉందా గిద్యోన్లో? ఆయన బలాఢ్యుడా? పరాక్రమవంతుడు దాక్కుంటాడా? పరాక్రమవంతుడు పౌరుషం కలిగి మీసములు తిప్పి అందరి ఎదుట నిలబడతాడు ధైర్యంగా. పరాక్రమం అంటే అది. అరే గానుగు చాటును దాక్కొని గోధుమలను దొల్లగట్టుకొని పబ్బం గడ్డిపోవడానికి తిప్పలు పడుతున్నాడు చూసి పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు. ఎంతలా టైట్లు ఇచ్చాడో చూడు. చివరికి మీరు చెప్పండి, గిద్యోను అనుకున్నది జరిగిందా? దేవుడు అన్నది జరిగిందా? పేతురు అనుకున్నది జరిగిందా? ప్రభు అన్నది జరిగిందా? పేతురు ఏమనుకున్నాడు? నేను పాపాత్ముడను, ప్రభువా నన్ను విడిచిపో. ఇది పేతురు అనుకున్నది. ప్రభు అన్నది లేదు లేదు, నిన్ను మనుషులను బట్టు జాలరిని చేస్తారా, నేను స్థిరము లేను అండి ప్రభువా. ఇది పేతురు అనుకున్నది. లేదు లేదు, నీవు రాయి అంత స్థిరముగా ఉంటావు, కదలని వాడుగా ఉంటావు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ప్రభు అన్నదే జరిగింది. మొదటిసారి ఉపదేశం చేసినప్పుడు 3,000 మంది, మళ్ళా ఉపదేశం చేసినప్పుడు 5,000 మంది, 2 ప్రసంగములకే 8,000 ఆత్మలను సంపాదించిన ఘనత చరిత్ర పేతురుదే. కొడితే గడ్డి కొడు. వల వేసాడంటే వల ఖాళీగా రాదు, ఇక చేపలు పడాల్సిందే. అంత మహా మేధావి పండితుడు విద్వాంసుడైన పౌలు వల్ల కూడా కాలేదు అన్ని ఆత్మలు పట్టడం. అలా కానీ పేతురు వల తీసుకున్నాడంటే అవుట్. బాప్తిస్మాలు ఇయ్యలేక సావాలా, అంతమంది వస్తారు. అంత శక్తి ఎలా వచ్చిందంటే ప్రభువు పలికిన మాటల యందు అతడు విశ్వాసం ఉంచాడు. అతడు విశ్వసించినట్లుగా ప్రభు ఆ మాటలు పలుకుతాడంతే. నేను కూడా అదే రిలీజ్ చేస్తా మీ మీద. ఎప్పుడు కూడా మీకు విడుదల వచ్చిద్ది, మీకు జయం వచ్చిద్ది, మీరు సంతోషించే రోజు వచ్చిద్ది, మీరు కూడా 10 మందికి ఇచ్చే రోజు వచ్చిద్ది, మీ తల ఎత్తబడే రోజు వచ్చిద్ది, మీరు కూడా దేవుని కొరకు వాడబడే ధన్యకరమైన రోజు వచ్చిద్ది, మీ బ్రతుకులు మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడి వర్ధిల్లేటువంటి దినం వచ్చిద్దని. ఎందుకు భౌతికంగాను ఆత్మీయంగాను కూడా మాట్లాడతాను. అదే విడుదల చెయ్యమని దేవుడు చెప్పాడు గనక. ఏ అబ్బాయి, ఎంతమందికి ఎక్కింది నేను చెప్పింది? నిజంగా అర్థమైందా? ఇప్పుడు నీ కుటుంబంలో అయినా, నీ పిల్లల దగ్గర అయినా, నీ దగ్గరకు వచ్చే ఏ వ్యక్తి మీద అయినా నువ్వు వినియోగించాల్సింది ఏది? శుభకరమైన వచనము, ప్రోత్సాహకరమైన వచనము, దీవెనకరమైన వచనము, ఆశీర్వాదకరమైన వచనము. ఎంతమంది సంతోషంగా వచ్చారో తెలుసా? కృంగిపోయిన వాళ్ళు, అన్నా ఉద్యోగం వచ్చిందన్న, నా జాబ్ వచ్చిందన్న, అన్న జాబ్ వచ్చిందన్న. ఆదివారం ఆ క్యూలో బయట నిలబడే జనాల్లో ఆ మాటలు చెప్పేవాళ్ళు ఎంతమందో. సంతోషంగా వచ్చాడన్నా, ఎన్ని రోజులు ఏడ్చానన్న, జాబ్ ఇచ్చాడన్నా, ఏసై జాబ్ ఇచ్చాడన్నా అని వస్తే దగ్గర తీసుకొని, ఈ జాబ్ ఏం పిచ్చోడా, ఇంకా ఉన్నత స్థితి ఉంది పో అని ప్రార్థన చేసి పంపిస్తా. ఇంకా ఉన్నత స్థితి ఉంది పో, ఇంకా దీవిస్తాడు, ఇంకా హెచ్చిస్తాడు, ప్రభు కోసం వాడబడు, ప్రభువును మర్చిపోదు పో అని చెప్పి పంపిస్తా. ఏం లక్షలా కోట్ల? పరాక్రమము గల బలాఢ్యుడా. గిద్యోనులో జనం పిరికోండి చూశారు. గిద్యోనులో జనం పిరికోండి చూశారు. గిద్యోను కూడా తనలో తాను పిరికోండి చూసుకున్నాడు. కానీ దేవుడు రివర్స్. దేవుడు గిద్యోనులో పరాక్రమము గల బలాఢ్యుణ్ణి చూశాడు. తెలివిగల్లోని చూశాడు, జ్ఞానవంతుణ్ణి చూశాడు, మిథ్యానీయుల్ని జయించే వీరుణ్ణి చూశాడు దేవుడు. దావీదులో గర్విష్ఠుని చూశాడు పెద్దన్న ఏలియాబు. నీకు గర్వం రా, నువ్వు గర్విష్ఠుడివి అన్నాడు. యెషయి గొర్రెలు కాసేవాడిని చూశాడు. యెషయి
దావీదులో ఒక రాజు ఉన్నాడు అనుకోవాల, వాళ్ళ సొంత అయ్యా, వాళ్ళ నాన్న. తెలుసా మీకు? ఏం పర్లా, నువ్వు చదివించింది ఏం చెబుతుంది అని అనుకోవద్దు. పోతే పోయి చదివించింది ఇంకోసారి జీవితం. ముందు ఇది సీరియస్గా తీసుకోండి. దావీదులో గొర్రెల కాపర్ని చూశాడు. వాళ్ళందరూ వీడు గొర్రెల గాయడానికి తప్ప దేనికి పనికిరాడని నీ కుమారులందరినీ నా ముందుకు తీసుకొని రమ్మన్నప్పుడు యెషయి మిగిలిన కొడుకులందరినీ తెచ్చాడు, కానీ దావీదును తేలా. ఎందుకు తేలా? ఒకసారి ఊహించండి. అంటే ఆయన మనసులోనే వాడు రాజుకు పనికిరాడు అనే ఫీలింగ్ ఉంది. వాడు గొర్రెలు కాసుకునే దానికి పనికొస్తాడు తప్ప రాచరికపు టీవీకి కానీ, దర్పానికి కానీ, జ్ఞానానికి కానీ, శౌర్యానికి కానీ, పరాక్రమానికి కానీ, యుద్ధానికి కానీ, ఆ దర్పానికి కానీ పనికిరాడు. మిగిలిన వాళ్ళు పనికి వస్తారు, వీడు పనికిరాడు అనుకున్నాడు. అందుకే సమూయేలు నీ కుమారులందరినీ నా ఎదురుగా రప్పించమన్నప్పుడు ఆ ఒక్కడిని తప్పించి మిగిలిన వాళ్ళందరినీ రప్పించాడు. కానీ దావీదు కూడా అనుకొని ఉండొచ్చు. పెద్ద అన్న తిడతాడు, 2 అన్న తిడతాడు, 3 అన్న తిడతాడు, 4 అన్న తిడతాడు, వాళ్ళందరూ తిడతారు నన్ను. నిజంగా వాళ్ళందరూ గొప్పలు, నేను ఎదవను కావాలి. పోనీలేపా, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. సరే, వాళ్ళు తెలివిగలవాళ్ళు, వాళ్ళు బలవంతులు, శౌర్యవంతులు, యుద్ధశాలురు. వింతైన విషయం చెప్పనా? అన్నలందరూ తృణీకరించేవాళ్ళు, తండ్రి కూడా లక్ష్య పెట్టేవాడు కాదు. కానీ తల్లి సపోర్ట్ చేసింది దావీదుకి. ఓయ్ స్తోత్రం చెప్పు. కష్టపడి వచ్చింది దేవుని మాటలు జాగ్రత్తగా వింటానికి, పోగొట్టుకోవడానికి కాదు. ఎవరు అటు ఇటు తిరగొద్దు, మైండ్ దగ్గర పెట్టుకొని కూర్చొని వినండి దేవుని మాటలు. తల్లి నేర్పింది, భక్తి నేర్పింది. తల్లి భక్తి నేర్పింది. అయితే గీతే ఒక భక్తుడిని అవుతాను, కానీ రాజును కాలేను, శౌర్యవంతుడిని కాలేను, పరాక్రమం. మా అన్నోళ్ళు పనోళ్ళు. దావీదు ఫీలింగ్ అదే, యెషయి ఫీలింగ్ అదే, దావీదు అన్నల ఫీలింగ్ అదే. బజార్లమ్మిటి బాలుడుగా దావీదు తిరుగుతున్నప్పుడు సమాజ ప్రజలు ఎవడన్నా అనుకొని ఉంటారా ఇశ్రాయేలుకు రాజని? వచ్చిద్దా ఊహ? కానీ వీళ్ళెవ్వరూ అనుకొనక మునిపే దావీదు అనేవాడు తన తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు దావీదులో ఒక పరాక్రమము కలిగిన ఇశ్రాయేలు రాజును చూశాడు. అది నా దేవుడు. చెప్పు, దావీదులో దావీదు చూసుకుంటే ఏం లేదు, వాళ్ళ అయ్య చూస్తే ఏం లేదు, అన్నలు చూస్తే ఏం లేదు, సమాజం చూస్తే ఏం లేదు. కానీ దేవుడు చూస్తే ఇశ్రాయేలుకు రాజు కనపడ్డాడు. గిద్యోను తనలో తాను చూసుకుంటే ఏమి లేదు, సమాజం చూస్తే ఏమి లేదు, దాక్కునేవాడు, పిరికోడు, భయస్థుడు. కానీ దేవుడు చూస్తే పరాక్రమము గల బలాఢ్యుడు కనపడ్డాడు. పేతురు తనలో తాను చూసుకుంటే పాపాత్ముడు, చంచలుడు, అస్థిరుడు. కానీ ప్రభు పేతురికి వెళ్ళి చూస్తే కేఫా, రాయి. రాయి. ఈ రాయి అనే టైటిల్ ఎవరిదో తెలుసా? ఫస్ట్ యేసయ్యది. ఆ తర్వాత ఆ టైటిల్ కేఫాకి ఇచ్చాడు. ఆ కేఫా తర్వాత ఆ టైటిల్, కేఫా లాంటి చెంచలలో, పాపాత్మలో, బలహీనమైన మనకు కూడా సేమ్ టైటిల్ ఇచ్చాడు. అది వాక్యం.